పార్ట్ 2లోకి మనం అడుగు పెట్టాం. ఈ పార్ట్ 2లో ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మనం చేయబోతున్నాం. క్రాంతి గారికి కొద్దిగా కత్తి మీద సాము లాంటిది కావచ్చేమో, ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్ గా పెద్దగా మాట్లాడరు. బట్ ఏంటంటే ఇంకా జస్ట్ రోప్డ్ ఇన్, ఇంకా ఎటువంటి పరిస్థితిలో మాట్లాడక తప్పదు. కాకపోతే ఏంటంటే ఇందులో 2 స్టాక్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా మాట్లాడే స్కోప్ ఉంది. బట్ ఎనీ ఐ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ సమ్ ఇన్ఫో. సార్, ఈ ర్యాపిడ్ ఫైర్లో ఐ విల్ టేక్ సమ్ స్పెసిఫిక్ స్టాక్స్. సో దేనికి మీరు ఎక్కువ ఓట్స్ వేస్తారు, దేనికి ఎలా ఉంది క్విక్గా బ్రీఫ్గా చెప్పచ్చు. లైక్ HDFC బ్యాంక్ ఆర్ ICICI బ్యాంక్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సాయి. బై అండ్ లార్జ్ బోత్ ఆర్ ఇన్ ఏ సిమిలర్ లైన్ అనమాట. సేఫ్టీ అండ్ స్టడీ అండ్ కన్స్ట్రక్టివ్ రిటర్న్స్. HDFC బ్యాంక్ కనుక చూసినట్లయితే ఇట్స్ ఇన్ ఎ లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్. న్యూ మేనేజ్మెంట్, అగైన్ ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ క్లియర్ అవుట్ అయినాయి. నెక్స్ట్ ICICI బ్యాంక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అన్నిటిని సార్ట్అవుట్ చేసుకుని బయటికి రాగలిగింది. సో ఇన్వెస్టర్స్ ఆ రెండింటిని బేరేజ్ వేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. If you ask me, if you put a gun on my head with a point blank, I'll say 50-50. It's a very diplomatic answer. Bajaj Finance or Shriram Finance? Very interesting theme అనమాట. Because ఈ MBFG తర్వాత కొద్దిగా మళ్ళీ బాగా లైమ్ లైట్లోకి వస్తుంది కదా Shriram Finance. Yeah, that's correct. But stability and safety కావాలంటే both the shares. But నేను another share తీసుకొస్తాను. Piramal Finance, one can look. Rather than both. ఇంట్రెస్టింగ్. యూ హ్యావ్ టు కంపేర్ యాపిల్ విత్ అన్ యాపిల్ అంటారు. బట్ ఏంటంటే L&T ఉంది ఒక సైడ్, ఇటువైపు ఏమో GE వెర్నోవా, ABB, Siemens. అంటే L&T on one side and these 3 stocks on the other side. అంటే which one do you pick? L&T is much diversified business model, Sai Garu. But another hand, these Siemens and GE Vernova, these are also ABB. These are also very proven companies, strong companies అన్నమాట. సో ఇన్వెస్టర్స్ ఈ కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంట్రీ పాయింట్ షుడ్ బి ద క్రూషియల్. దీస్ ఆర్ ఆల్ గ్రేట్ కంపెనీస్ బట్ ఎంట్రీ పాయింట్స్ ఆర్ క్రూషియల్ అనమాట. సో L&T జస్ట్ మనం డిస్కస్ చేసిన 25% పెరిగింది లాస్ట్ ఇంటర్వ్యూకి, ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 20% దాకా. అండ్ అగైన్ 1 month బ్యాక్ వార్ స్టార్ట్ అయినప్పుడు L&T ఇస్ ద ఫస్ట్ స్టాక్ టు గెట్ కరెక్ట్ ఇన్ ద లార్జ్ క్యాప్. సో అటువంటి ఆపర్చునిటీస్ ఎంట్రీ లెవెల్స్ అనేది చాలా క్రూషియల్. ఆల్ ఆర్ గుడ్ కంపెనీస్ బట్ వాట్ ప్రైస్ యూ ఆర్ పేయింగ్ ఫర్ దట్ గ్రోత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి డిఫరెంట్ అవ్వచ్చేమో. HAL వర్సెస్ ఆజాద్ ఇంజనీరింగ్. HAL ఏంటంటే విపరీతమైన ఆర్డర్ బుక్ ఉంది, బట్ డిఫెన్స్ ప్లే బాగుంది. బట్ సమ్హౌ HAL ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ రూఫ్ హిట్ అయిపోయిన తర్వాత సమ్హౌ కన్సల్టేషన్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాపబిలిటీస్ అనుకోవచ్చు, కొద్దిగా సమ్హౌ వెనకబడింది. అట్ ది సేమ్ టైం ఆజాద్ ఇంజనీరింగ్ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, డిఫరెంట్ మైండ్ సెట్తో అండ్ డిఫరెంట్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి అంటే ఈ 2 కంపేర్ చేయలేను, బట్ సమ్హౌ ఏదో పాయింట్ బెంచ్ మార్క్ తీసుకోవాలి. కాబట్టి ఇది HAL ఆర్ ఆజాద్. బోత్ స్టాక్స్ నీడ్ టు బి బాట్ అట్ డిప్స్, సాయి గారు. అండ్ సెకండ్ థింగ్ మనం చూసినట్లయితే ఆ రిస్క్ అపటైట్ ఉంటే కనుక ఆజాద్ బై అట్ డిప్స్, లేదు రిస్క్ అపటైట్ లేదంటే HAL ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అఫ్ కోర్స్ ఇనిషియల్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఈ బిజినెస్ బోత్ ఆజాద్ కానీ వాళ్ళ ప్రొడక్ట్ ప్రపోజిషన్స్లో, అంతేకాకుండా HAL కానీ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఓన్ డొమైన్స్ అనమాట. బోత్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. మనం HAL మార్కెట్ క్యాపిటలైజేషన్, నెక్స్ట్ ఆజాద్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే బోత్ ఆర్ నాట్ కంపేరబుల్ అట్ ఆల్. సో అందువల్ల రిస్క్ అపటైట్ అనేది చూడాలి. సేఫ్టీ అండ్ స్టెబిలిటీ, గో ఫర్ HAL. If you want high beta, then Azad can be the proposition for that. And safe bets like Infosys or TCS మనం మంచి రిజల్ట్స్ ఇచ్చింది, 12% గ్రోత్ రేట్. సమ్హౌ పాత ఇష్యూస్ అన్నిటినీ సెటిల్ డౌన్ చేసుకొని ఒక్కొక్క స్టెప్ పాజిటివ్గా వెళ్తుంది. సమ్హౌ ఇన్ఫోసిస్ మాత్రం రకరకాల ఇష్యూస్ ఎందుకో అంత కంఫర్టబుల్గా ప్రస్తుతం నాకు పర్సనల్గా నాకు అనిపించట్లేదు. బట్ మీ వ్యూ ఐ వాంట్ టు టేక్ either TCS or Infosys. బై అండ్ లార్జ్ సాయి గారు, ఐ మే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎట్ హార్ట్ అనమాట, ఇన్వెస్టింగ్ మోడ్లో కనుక చూసినట్లయితే. సో ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ మనీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్రపోజిషన్ దట్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్, ద వ్యాలెట్ ఈజ్ బిగ్గర్ వ్యాలెట్, ఐ విల్ లుక్ ఇన్ టు Infosys and the large caps. Coming to your point, okay, both are good companies. Of course they have the immediate challenges. కానీ ఏంటంటే ఎంట్రీ లెవెల్ ఈజ్ క్రూషియల్. ఓకే, వాట్ ప్రైస్ ఐ విల్ పే. ఇన్ఫోసిస్ at 1000 is a great company to me. TCS, if it comes to somewhere okay 20-30%, if it corrects, okay, it's going to give a very much comfort to me.
బట్ ఆ మాట అంటే ఇన్వెస్టర్స్ అంత కరెక్షన్ వస్తుందా అని అనుకుంటారు. బట్ ఏంటంటే దోస్ ఆర్ ద కంఫర్టింగ్ జోన్స్ ఫర్ టు మేక్ ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. నౌ దే ఆర్ ఓకే, దే ఆర్ ట్రేడింగ్ ఎట్ ఏ లాంగ్ టర్మ్ యావరేజెస్. కానీ ఏంటంటే దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్. ఇంకా ఈ ఏఐ థీము ఇదంతా ఎమర్జ్ అవ్వాల్సి ఉంది. బట్ దే ఆర్ ఆల్ గ్రేట్ కంపెనీస్, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. నెక్స్ట్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్. బట్ బై అండ్ లార్జ్ ఏ రకంగా ఈ కంపెనీస్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో, ఫ్యూ ఇయర్స్లో how they change their business models, how they change, how they are adaptable to the change అనేది చాలా ఇంపార్టెంట్ both the companies కి. So if you ask me today, until unless పోర్ట్ఫోలియో వ్యాలెట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం, అంతేకాకుండా మోడరేట్ రిస్క్ అపెటైట్ ఉంటేనే I will go for technology right now. Otherwise medium to short term, until unless I get a killing valuation, I try to avoid in the medium to short term. IT is concerned. If you ask me, we don't own any IT at this point of time. మిడ్ క్యాప్లో ఏదో పెర్సిస్టెంట్ కానీ హెచ్సిఎల్ టెక్ కానీ ఆర్ఎల్స్ యాఫిల్ ఇండియా కానీ అటువంటిదైనా ట్రై చేయొచ్చా, ఆర్ఎల్స్ పూర్తిగా బెటర్ టు అవాయిడ్ ఐటీ? It's my personal proposition, Sai Garu. At this point of time, we are neutral on IT. I might become positive when there is a వాల్యుయేషన్ కంఫర్ట్. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్గా అనొచ్చు, బట్ దట్ టైమ్ ఐ విల్ బికమ్ పాజిటివ్. ఇదర్ ఈ ఆటోమొబైల్ స్పేస్లో టాటా మోటార్స్ ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా, నేను ఎందుకు మారుతి తీసుకోవట్లేదంటే సంభవ్ మారుతి ఏంటంటే పీక్ అవుట్ అయిపోయింది, అంటే నా పర్సనల్ ఇది అనుకోవచ్చు, ఒక లెవెల్ దగ్గరికి వచ్చి ఆగింది. బట్ ఏదైనా స్కోప్ ఇంకా అడాప్షన్ చేసుకోవాలన్నా, కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాలన్నా, ఎజైల్గా ఉండాలన్నా, ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నా ఇది టాటా మోటార్స్ కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ ఆ స్కోప్ ఉంది. బట్ సంభవం మారుతి ఏంటంటే ఇంకా పెద్ద వైట్ ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ అయిపోయింది, నాట్ వైట్ ఎలిఫెంట్ అంటే తిడతారేమో, అంటే అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. ఏదో టాటా మోటార్స్ ఆర్ M&M? ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు యూ, సాయి గారు. ఓకే, ఐ విల్ గో ఫర్ హుండై మోటార్స్. ద రీజన్ ఏంటంటే హుండై మోటార్స్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో. ఆఫ్ కోర్స్ మనం స్టాక్ కనుక చూసినట్లయితే ఇట్స్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్. మార్కెట్ షేర్ పడుతూ వస్తుంది. మార్కెట్ షేర్ పడుతూ వస్తుంది, ఎందుకంటే దే హ్యావ్ డన్ ఏ OFS అనమాట. సో న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఈస్ కన్సర్న్. దే అండర్స్టూడ్ ద ఇండియన్ రోడ్స్ వెరీ వెల్. మనం చూసాం లాస్ట్ 30 yearsలో ఎన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఇండియా వచ్చినాయో, ఎన్ని వెళ్ళిపోయినాయో. లుక్ ఎట్ ఫోర్డ్, దే కేమ్. షెవర్లెట్, జనరల్ మోటార్స్, దే కేమ్ అండ్ దే వెంట్ అప్. బట్ ఒక కొరియన్ కంపెనీ, next even Japanese companies also, they are struggling like Nissan and all in India to understanding the Indian roads and Indian drivers and consumers. So Hyundai Motors, they sustained. Of course Tata Motors have their JLR is there, and Mahindra and Mahindra, they are focusing on mid-sized SUVs and not the premium segment, the mid-sized SUV. So ఈ product proposition అనేది చాలా తక్కువ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా దగ్గర. టాటా మోటార్స్, దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ బికాస్ ఆఫ్ ద JLR, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ చైనాలో గ్రోత్ ఎట్లా ఉంది. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. అంతేకాకుండా మనకి ఈ యూరోపియన్ ట్రేడ్ డీల్ జరిగింది, అంతేకాకుండా UK ట్రేడ్ డీల్ జరిగింది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ టు ప్లే ఆన్ ద హై ఎండ్ సెగ్మెంట్ అనమాట. హుండై మోటార్స్ ఫర్ ఎ లాంగర్ టర్మ్ బేసిస్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్, దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్. They have an entry-level car, they have a mid-segment, they have sedan segment, and they are into electric vehicle, they have the product. Of course, Mahindra and Mahindra, they are going very well in electric vehicle segment. That segment, XC segment is doing very well. But we have witnessed a strong rally in Mahindra and Mahindra. I am a buyer in Mahindra and Mahindra 3-4 years back, when I have full comfort with the valuations. Now I can say it is by and large, it can deliver mid-teen returns, but better alpha can be generated in Hyundai Motors over a period of time. It's not an overnight segment because these are all the OEMs. Over a period of time, there can be opportunities in Hyundai Motors. Pharma space lo either Dr. Reddy's or Divi's Labs or else నాట్కో ఫార్మా, SMS ఫార్మా, గ్రాన్యూల్స్, అంటే అన్ని బకెట్ ఉన్నాయి ఇక్కడ, అన్ని తెలుగు స్టేట్ కంపెనీసే. ఈ సెగ్మెంట్లో ఏవి పికప్ చేసుకోగలరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సాయి గారు. బట్ ఐఎమ్ క్వైట్ న్యూట్రల్ ఆన్ ఫార్మా బికాజ్ స్టిల్ ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీస్ అనేది ఫార్మాని హంట్ చేస్తూ ఉంటాయి. బై అండ్ లార్జ్ హియర్ ఇన్ ఫార్మా ఐఎమ్ గోయింగ్ టు కన్విన్స్ ఆన్ ద లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్. నేను ఇందాక మీరు చెప్పాను బ్యాంకింగ్ అడిగితే ఐ ట్రై టు అవాయిడ్ ద లార్జ్ క్యాప్స్ అన్నట్టుగా, IT లార్జ్ క్యాప్స్ అన్నట్టుగా. కానీ ఏంటంటే ఫార్మాలో ఐ ట్రై టు స్టిక్ విత్ ద లార్జ్ క్యాప్ ITs రాదర్ దెన్
getting into the mid cap IT, because my way of thinking, my investment attitude is where to generate alpha at a comfortable level. The risk reward proposition need to be maintained anamata. So pharma quite neutral, but any dip in the large cap pharma companies, I'll be the buyer. If you ask me, we don't have any pharma company at this point of time in our portfolios. ఈ ఇన్ఫ్రా స్పేస్లో, ఈ పోర్ట్స్ స్పేస్లో ఏదైనా అదానీ పోర్ట్స్ ఎస్ఈజీ ఆర్ఎల్స్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, అంటే మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేబీ వాళ్ళ పేరెంట్ కంపెనీస్ పెద్ద ప్లేయర్స్ అయి ఉండొచ్చు కాక, బట్ సంహౌ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా ఎమర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అదానీ పోర్ట్స్ ఏంటంటే ప్రమోటర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, వాళ్ళకున్న మజిల్ అనుకోవచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అదానికి ప్లే అవుట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సెగ్మెంట్ ఎలా చూస్తారు? సాయి గారు, మనం ఇది చూసినట్లయితే ఎస్పెషల్లీ ఇటువంటి పోర్ట్స్ కానీ ఇవేంటంటే చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో వెళ్ళాల్సిన స్టాక్స్ అనమాట. నెక్స్ట్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఈ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. బై అండ్ లార్జ్ ఇక్కడి నుంచి కూడా మిడ్ టీన్ రిటర్న్స్ని ఈ స్టాక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దీ స్టాక్స్ని ఒక ఎక్స్ట్రా ఆల్ఫా జనరేట్ చేయడం అనేది కొంచెం కష్టంగానే చూడాలి. బోత్ ద స్టాక్స్ ఆర్ గుడ్ కంపెనీస్, బట్ బై అండ్ లార్జ్ ఈ బిజినెసెస్ని ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ప్రపోజిషన్, అంటే అట్లీస్ట్ 5 to 6 years టైమ్ హొరైజన్, 5 to 10 years టైమ్ హొరైజన్ ఉన్న ఇన్వెస్టర్సే ఇటువంటి స్టాక్స్లోకి రావాలి. అప్పుడే ఈ యొక్క థీమ్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి అన్నమాట. ఎన్టీపీసీ ప్లస్ గెయిల్ ఆర్ టాటా పవర్, ఈ స్పేస్ ఎలా చూస్తారు? పవర్ స్పేస్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సాయి గారు. మనం చూసినట్లయితే ఎవరైతే లో రిస్క్ అపెటైట్ ఉంటుందో, మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, అటువంటి ఇన్వెస్టర్స్కి ఈ 3 స్టాక్స్ బై అండ్ లార్జ్ దీస్ ఆర్ ద యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కంపెనీస్ అనమాట. వాళ్ళ యొక్క రిస్క్ అపెటైట్ని బట్టి ఇన్వెస్టర్స్ టాటా పవర్ or NTPC, they can allocate both are quite strong in their domains. But GAIL is concerned, I try to give less exposure to GAIL anamata. Tata Power and NTPC every diplo investors యాడ్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్స్లో, ఈ కంపెనీస్లో ఎంట్రీ లెవెల్ అనేది చాలా క్రూషియల్ కింద మనం చూడాలి. ఫైనల్ క్వశ్చన్ ఇస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ నిఫ్టీ 50? Always individual stocks will give more return on a longer term basis. మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ని లాస్ట్ 2-3 years or 5 years పెర్ఫార్మెన్స్ చూసి జస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఫ్యూచర్ని డిటర్మైన్ చేయడం అంత ఈజీ కాదు సాయి గారు. చాలా చేస్తున్నారు. లాస్ట్ 30 years పెర్ఫార్మెన్స్ కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే they were growing at a compounded CAGR of last 30-40 years, including all the businesses together. They given one of the best returns to the investors, around 30% CAGR returns ni ivatam jarigindi. But last few years they are spending on the capex giga factories, new initiatives, so yes, and also the green energy. These are the segments will take time అనమాట. మనం కనుక చూసినట్లయితే కోవిడ్కి ముందు రిలయన్స్ బికేమ్ ఎ డెట్ ఫ్రీ. మళ్ళీ ఒక ఆపర్చునిటీ అనేది చూడటం జరిగింది. అగైన్ దే బికాస్ ఆఫ్ దర్ బుక్ అండ్ ఆల్ దే గెట్ ద ఈజీ క్రెడిట్ అండ్ దే కుడ్ ఏబుల్ టు వాంట్ టు టేక్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద అప్కమింగ్ గ్రోత్ ఫేజ్. సో ఈ స్టాక్స్ని నార్మల్గా సాయి గారు 1-2 ఇయర్ పెర్ఫామ్ చేయలేదు, నెక్స్ట్ ఇయర్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ బెంచ్ మార్కింగ్ అనేది ఇటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ని చేయటం అనేది చాలా కష్టం అండ్ చేయకూడదు కూడా. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక చూస్తే వన్ ఆఫ్ ద పెర్ఫార్మర్ ఫర్ 20 years, బట్ లాస్ట్ 5 years రిటర్న్స్ ఎవ్రీబడి నోస్. లుక్ ఎట్ ఏషియన్ పెయింట్స్. సో ద లార్జ్ క్యాప్స్ ఆర్ రైట్ నౌ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇండియన్ లార్జ్ క్యాప్కి ఈ కంపెనీస్ తెలుగులో చెప్పాలంటే వృద్ధ జంబుకాల్లాగా ఉండకూడదు. దే నీడ్ టు రీఇన్వెంట్. దట్స్ వాట్ దే ఆర్ ట్రయింగ్ అనమాట. లైక్ బై ఎనీ ఛాన్స్ అలీబాబా లాగా అయ్యే స్కోప్ ఏదైనా రిలయన్స్కి ఉందా? ఇన్ సెన్స్ రిలయన్స్ రిటైల్ మీద లెఫ్ట్ రైట్ సెంటర్ యూ నేమ్ ఎనీ కంపెనీ. ఒకప్పుడు కిషోర్ బియానీ గారు ఎలా అయితే ఆయన బిగ్ బజార్లో ఉన్నప్పుడు అన్ని కంపెనీస్ని కొంటూ వెళ్ళారో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ కూడా అది ఇంటర్నేషనల్లా ఇండియానా ఆ కంపెనీ లేకుండా ప్రతి కంపెనీ కనబడిన ప్రతి కంపెనీ ప్రతి దాన్ని కొనుక్కుంటూ వెళ్తుంది. సో ఇది
నిజంగా క్యాపెక్స్కి అది జస్టిఫై చేస్తుందా? నిజంగా రిలయన్స్ రీటైల్, రిలయన్స్ జియో ఆ రెండు లిస్టింగ్ అయిన తర్వాత ఈ వాల్యూ అన్లాకింగ్ నిజంగా రిలయన్స్లో జరుగుతుందా? గతంలో ఎప్పుడు అసలు మనం రిలయన్స్లో మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో అన్నంత థాట్ రిలయన్స్లో నిజంగా ఎప్పటికైనా వస్తుందా? మనం రిలయన్స్ కన్నా చూసినట్లయితే సాయి గారు, ఈ క్యాపెక్స్ అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా న్యూ బిజినెసెస్ యాడ్ అవటం మనం చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ద క్యాష్ ఫ్లో దే హ్యావ్ అండ్ దే కెన్ గెట్ క్రెడిట్ ఇన్ ఏ బెటర్ ఫేవరబుల్ ప్రైసెస్ అనమాట. దే హ్యావ్ బీన్ యాడింగ్ ఆ క్రెడిట్ని పెంచుతూ వెళ్తున్నారు. ఈ బిజినెసెస్ ఈ వాల్యూ అన్లాకింగ్ అనేది ఇంకా జరగాల్సిన అవసరం అనేది ఇంకా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కనుక చూసినట్లయితే మనం స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పారాచూట్. ఆ అవసరం అయినప్పుడు దాని యొక్క అవసరం అనేది తెలుస్తుంది. జస్ట్ లైక్ ఒక అంబ్రెల్లాని కనుక తీసుకుంటే వర్షం పడినప్పుడే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సో స్టాక్ మార్కెట్లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అటువంటిదే. ఆ టైం వచ్చినప్పుడు ఇట్ టెండ్ టు డెలివర్. బట్ గివెన్ ద కైండ్ ఆఫ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రపోజిషన్స్ ఆర్ కన్సర్న్, దే డెలివర్డ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్డ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ టు కమ్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు. మనం ర్యాపిడ్ ఫైర్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అంటే మీకు చాలా స్టాక్స్ కంటెంట్ దొరికింటుంది ఇప్పటికే, ఏ స్టాక్స్ మీద మనం ఫోకస్ పెట్టుకోవాలని చెప్పి. లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండ్ థర్డ్ మోడ్లోకి వెళ్దాం. మనం థర్డ్ పార్ట్లో మెయిన్గా మనం ఇన్వెస్టర్ సైకాలజీ మీద మనం మాట్లాడబోతున్నాం. అంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్, ప్రతి ఒక్క ట్రేడర్ దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి ఇన్వెస్టర్ ఈ పాయింట్స్ అన్నీ మీరు కూలంకుషంగా మీ మైండ్లో పెట్టుకున్నట్టయితే ఒక మంచి పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేసుకునేది కూడా మీకు ఉపయోగపడుతుంది.